సో ఇంకొక అతను చెప్తున్నాడు, బిల్ అంట మోడీ వస్తున్నాడంట, మోడీ రాగానే మేము రేటు పెంచుతాం, మా వెంచర్ రేట్లు పెంచుతామని చెప్తున్నాడు. హైదరాబాద్ నగర చరిత్రలో మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ నాయకుడైనా కానీ కూడా గ్లోబల్ సబ్మిట్, గ్లోబల్ సమావేశాలు అనగానే వాళ్ళకి గుర్తొచ్చే ప్రాంతం వెస్ట్ సైడ్. అది బంజారా హిల్స్ కావచ్చు, లేకపోతే హిమాయత్ నగర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటున్నటువంటి నియోపోలిస్ కావచ్చు. కానీ మొట్టమొదటిసారి వెస్ట్ ను వదిలిపెట్టేసి రాష్ట్రంలో మన హైదరాబాద్ లో నలుమూలల అభివృద్ధి చెందాలనేసి కంకణం కట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి సౌత్ సైడ్ అంటే ఫోర్త్ సిటీ అనేసి ముచ్చర్లలో ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుతూ, నగరం 4 దిక్కుల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ యొక్క సబ్మిట్ తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ వాళ్ళు కానివ్వండి అత్యధికమైనటువంటి ధరలు పెంచే ప్రయత్నం మీరు చేస్తారు. ఆల్రెడీ 3-4 ఏళ్ల క్రితమే మీరు 20 ఏళ్ల తర్వాత వచ్చే రేట్ ని పెట్టేశారు. కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి మంచి రేట్లకి మీరు అమ్మండి. ఎందుకంటే ఈ సబ్మిట్ అయినంత మాత్రాన పర్సన్స్ యొక్క అంటే ప్రజల యొక్క సంపాదన ఏం పెరగదు. కాకపోతే ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోర్త్ సిటీ అనేది ముందుకెళ్తుంది. సో ఇంకొక అతను చెప్తున్నాడు, బిల్ అంట మోడీ వస్తున్నాడంట, మోడీ రాగానే మేము రేటు పెంచుతాం, మా వెంచర్ రేట్లు పెంచుతామని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ పెంచిన రేట్లు తట్టుకోలేక సామాన్యుడు కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. సో మోడీ వచ్చినంత మాత్రాన, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ అయినంత మాత్రాన మీ వెంచర్ రేట్లు పెంచకండి. ఆల్రెడీ మీరు 20 ఏళ్ల తర్వాత వచ్చే రేటు ఇప్పుడే పెట్టారు. ఇవి అమ్మండి. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేసి అమ్మండి. అమ్ముడు పోకపోతే నాయకులని బద్నాం చేస్తారు మళ్ళీ మీరే.